వెల్కమ్ టు సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ షెఫ్ స్పెషల్. ప్రతిరోజు రకరకాల రెసిపీస్ తో మీ ముందుకు వస్తున్న షెఫ్ స్పెషల్ లో ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. నమస్తే షెఫ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. మరి ఈ రోజు ఏ స్పెషల్ రెసిపీతో వచ్చారు మన షెఫ్ స్పెషల్ కి? ఈ రోజు కేరళ స్పెషల్ తో వచ్చానండి. కేరళ స్పెషల్. వావ్, ప్రతిరోజు ఒక డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి డిఫరెంట్ రెసిపీస్, అది కూడా టేస్టీ రెసిపీస్. వావ్, సూపర్. సో ఏం రెసిపీ అది? ఈ రోజు చేయబోయే వంటకం కీరై మస్యల్. కీరై మస్యల్. కీరై మస్యల్. ఏంటి కీరై మస్యల్? కీరా అంటే కుకుంబర్ అనుకున్నారా? కుకుంబర్. యా. కీరై అంటే కేరళ లాంగ్వేజ్ లో స్పినాచ్ కి కీరై అంటారు అన్నమాట. కీరై అంటే స్పినాచ్, పాలకూర. ఓ, కీరై. ఇంకేదో అన్నారు? మస్యల్. మస్యల్ అంటే మస్యల్ అంటే థిక్ గ్రేవీ ఐటమ్స్ అన్నమాట. లాస్ట్ టైం మీకు ఎపిసోడ్ లో చెప్పాను అనమాట. కీరై మస్యల్, కూటు, ఉసిలి ఇవన్నిట్లో పప్పు వస్తాను సార్. ఓకే, సో ఇందులో కూడా పప్పు యూజ్ చేస్తాను. ఓ, కీరై మస్యల్ పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే పాలకూర మసాలా గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది, అంతే కదా? మరి కీరై మసియల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరై మసియల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, ఉడికించిన పెసరపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చి కొబ్బరి పేస్ట్. కీరై మసియల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా షెఫ్ గారు? ఏం చేద్దాం దీనికి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. అవునా? ఓకే. సో మసాలా కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ మసియల్ ఈ విధంగా తయారు చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మసియల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మసియల్ అంటే ఫస్ట్ బాయిలింగ్ చేసుకోవాలి, మసాలా కాదు. ఇది టోటలీ డిఫరెంట్ కుకింగ్ ప్రాసెస్. ఓకే. అంటే ఈవెన్ లైక్ తెలుగులో మనం పాలకూర పప్పు చేస్తాం కదా, అట్లనే సేమ్ బేస్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఉల్టా. ఓకే, సో కొంచెం డిఫరెంట్ కొత్తగా చేసుకుంటున్నాము. సో ఎంత డిఫరెంట్ గా, ఎంత కొత్తగా, ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ప్రాసెస్ లోకి వెళ్తే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దాం మరి? ఫస్ట్ వాటర్ వేసుకుందామండి. వాటర్ ఫస్ట్. ఓకే. అంటే కీరై మసాలా అనేటప్పటికి తాలింపు ఫస్ట్ పోదన్నమాట. ఓకే ఓకే. సో తాలింపు అనేది ఫినిషింగ్ లో పోతుంది. అచ్చా, సో ఫస్ట్ మనం అంతా ఉడకబెట్టుకున్న తర్వాత తాలింపు అనేది లాస్ట్ మూమెంట్ లో. ఓకే. ఎస్. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదండి. సో ఇప్పుడు మనం సన్నగా తురుక్కున్న పాలకూర ఉన్నది, పాలకూరను ముందు బాయిల్ చేసుకుందాం. పాలకూరతో పాటు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ముందు పాలకూర వేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను కట్ చేసేసి మంచిగా వాటర్ లో మంచిగా నేను వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లో మనం బాయిల్ చేసుకోవాలి. సో చూడడానికి ఎక్కువగా కనబడుతుంది మనకు పాలకూర, కాకపోతే దగ్గర పడిపోతుంది. ఎస్. సో అట్లనే వాటర్ లో ఉడికించుకోవాలి, కుక్ చేస్తున్నా కదా. అందులో ఆనియన్స్ కూడా కుక్ చేయాలన్నమాట. ఆనియన్ ఫ్రై చేయకూడదు ఇందులో, ఏది కూడా ఫ్రై అవ్వదు. జస్ట్ తాలింపు మాత్రమే మనకు పడుతుంది. తాలింపు అంటే ఏంటి? మస్టర్డ్, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవి అనమాట. సో రెస్ట్ ఆఫ్ ఆల్ మసాలా ఇట్ విల్ గోస్ టు బాయిల్డ్. సో సన్నగా తురుముకున్న ఆనియన్స్ ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. అట్లనే టొమాటోస్ కూడా చిన్నగా తురుక్కున్నాం కదా, ఆ టొమాటో పీసెస్ కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఉల్లిపాయలు, టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా, సో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వాటిని కూడా మనం ఉడికిస్తున్నాం. ఎస్. ఉడికేటప్పుడు కూడా మధ్యలో మనం అంటే సగం ఉడికినప్పుడు మనం పసుపు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అంటే పసుపు ఎప్పుడు కూడా ఎక్కువగా బాయిల్ అయితే మనకి కలర్ షేడ్ అయిపోతుంది. ముందు వేయకూడదు అనమాట. జస్ట్ మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే పసుపు మాత్రం హాఫ్ కుక్ అయిన తర్వాతనే వేసుకోవాలి. ఎస్. సో ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా? ఒక 5 minutes. 5 minutes. ఓకే. ఒకసారి ఉడికిపోయిందంటే మాత్రం ప్రాసెస్ ఇట్ మైట్ బి అనదర్ 5 minutes మనకి ఫినిష్ అయిపోతుంది. అవును, ఒకసారి ఉడకడం మీద లేట్ అనమాట. పాలకూర, ఆనియన్, టొమాటో ఇవి మూడు కలిపి ఉడకడానికి 5 minutes టైం పడుతుంది. అండ్ పాలకూర, ఆనియన్ అండ్ టొమాటో ఉడికిందో లేదో మీరు చెప్పాలి షెఫ్ గారు. ఉడికిందా? ఎస్, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఓకే. ఒక స్పూన్ ఇస్తారా? నేను చెప్పాను కదా, హాఫ్ కుక్ అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. సో ఉడికిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఎస్. అట్లనే సాల్ట్ కూడా మనకు సరిపడినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. అట్లనే మన దగ్గర
బాయిల్ చేసుకున్న పప్పు. ఏం పప్పు ఇది? ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు. ఎస్. ఎందుకు పెసరపప్పు? పెసరపప్పు అంటే పెసరపప్పు తీసుకోవచ్చు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఇది కూటు ఆర్ ఇది కీరై మసాలా అనేటప్పటికి ఇని ఒక పప్పు అనేది యాడ్ చేయాలన్నమాట ఈ రెండిట్లో. సో మనం ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాం. ఉడికించేటప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేసుకున్నారా? ఏం లేదండి, జస్ట్ బాయిల్ చేసుకున్నాం. పర్ బాయిల్ అంటే ఒక 80% కుక్ చేసుకున్నాం పప్పుని. ఓకే. సో పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి వేసి మనం ఎంతసేపు? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లో ఏంటంటే కొబ్బరి పేస్ట్ అని చెప్పాను కదా, కొబ్బరికాయని మంచిగా కొట్టుకుని దాన్ని ఎల్లోనెస్ కూడా తీసుకున్నాను నేను. తీసుకుని మంచిగా పేస్ట్ చేశాను అనమాట, 100% పేస్ట్ చేశాను అనమాట. సో ఎట్లానే ఒక స్పూను కొబ్బరి పేస్ట్. సో లాస్య గారు ఆల్మోస్ట్ మనకి ఇది అయిపోయినట్టే, ఉడికిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ తాలింపు వేసుకుందాం. తాలింపు అంటే తిరగమూత అంటారు కదా, దాన్ని వేసుకుంటే ఆల్మోస్ట్ డిష్ రెడీ అయిపోయింది. ఓ సూపర్. అయితే సో తాలింపు వేసేసుకుందాం మరి. ఎస్. ఓకే. కొంచెం ఒక 2 స్పూన్ ఆయిల్ వేయండి. సో మనం చూసారా కొబ్బరి పేస్ట్ చేసేటప్పటికి ఒక డిఫరెంట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది, మొత్తం టెక్స్చర్ డిఫరెంట్ గా వచ్చింది. సో నెక్స్ట్ మనం ఆవాలు వేసుకుందాం. చిన్న స్పూన్ ఇస్తారా? ఆవాలు ఒక 1/2 స్పూన్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. అట్లనే చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు. సో తాలింపు అంటే వెల్లుల్లితో తాలింపు వేస్తున్నారు. కావాలంటే ఆనియన్స్ తో తాలింపు వేసుకోవచ్చా? ఆనియన్స్ కాదు, వెల్లుల్లిపాయ కంపల్సరీ. వెల్లుల్లి కంపల్సరీ. ఎస్. ఓకే. అట్లనే కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఓకే. అట్లనే పచ్చిమిరపకాయలు. సో నేను స్పైసెస్ కోసం పచ్చిమిరపకాయలు. ఓకే. తాలింపు బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, వెల్లుల్లి ఫ్లేవర్. సో పప్పులో ఎప్పుడు కూడా వెల్లుల్లితో తాలింపు వేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా. yes. నెక్స్ట్ కర్రీ లీవ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ తాలింపుని మనం ఇప్పుడు ఏదైతే మనం ఉడకపెట్టుకున్న మిశ్రమం ఉందో అందులో మనం వేసుకొని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అంటే ఒక 30 సెకండ్ కుక్ చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్ గా అండి, మనకు తాలింపు మిక్స్ అయిపోవాలి అందులో. సో ఆ అరోమా అనేది మనం తాలింపు వేసాం కదా, అరోమా అనేది జస్ట్ లైట్ పట్టుకుంటుంది అనమాట. ఓకే. సో తాలింపు వేసాక ఒక 30 సెకండ్స్ అలా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది సో తాలింపు ఆ పప్పుకు అనేది పడుతుంది. ఎస్. ఓకే. సో బౌల్ రెడీ. డిష్ అవుట్ చేద్దామా? ఎస్. కీరై మసియల్. మధు గారు, నిజంగా అంటే ఉడకబెట్టారు కాబట్టి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, బట్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే. సో అక్కడ అయిపోయిందా? దీన్ని ఏమైనా గార్నిష్ చేసుకున్నాను కొద్దిగా లైట్ గా. ఎలా? కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాను, అక్కడ పక్కన ఉంది. ఓకే. సో ఇస్తే కొంచెం లైట్ గా కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో కరివేపాకు డీప్ ఫ్రై చేశాను కదా. ఎస్. సో ఆ కరివేపాకుతో గార్నిష్. లాస్య గారు, ఎంతో గుమగుమలాడే కేరళ కీరై మసాలా రెడీ అయిపోయిందండి. ఓకే. సో టేస్ట్ చేసి చెప్పండి. ఎస్ ష్యూర్. సో చూస్తున్నారు కదా, గుమగుమలాడే కేరళ స్పెషల్ డిష్ కీరై మసియల్ రెడీ అయిపోయింది. మరి కీరై మసియల్ ఇప్పుడే టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది, బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. కీరై మసియల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, ఉడికించిన పెసరపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చి కొబ్బరి పేస్ట్. కీరై మసియల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో సన్నగా కట్ చేసుకున్న పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఉడికించుకోవాలి. హాఫ్ కుక్ అయిన తరువాత పాలకూర మిశ్రమంలో కొద్దిగా పసుపు, ఉడికించిన పెసరపప్పు వేసి కొంచెం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి మరికొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకొని
ఉడికించిన పప్పులు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కీరై మసియల్ టేస్ట్ చేయడానికి రెడీ. కీరై మసియల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానంలో చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్. పప్పు అదిరిపోయింది. ఐ మీన్ అందులో పెసరపప్పు స్మెల్ భలే వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే పాలకూర పప్పులా ఉంటుందేమో అని మీరు అస్సలు అనుకోకూడదు. పాలకూర పప్పు టేస్ట్ అస్సలు లేదు. పెసరపప్పు వేసాం కాబట్టి ఈ పెసరపప్పు ఫ్లేవర్, అలాగే ఇందులో గ్రేవీ ఉంది కదా పప్పు మసాలా, అందులో కొబ్బరి పేస్ట్ వేసామే కానీ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది జస్ట్ గ్రేవీలో ఉంది అని. అంటే టేస్ట్లో తిన్న వాళ్ళకి ఫస్ట్ ఇందులో కొబ్బరి వేసామా లేదా అని అనిపించదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పెసరపప్పు ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది. పెసరపప్పు అండ్ పాలకూర కాంబినేషన్ అదిరిపోయింది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. అంటే నాకు ఆ కాంబినేషన్ నచ్చింది. బట్ రోటీస్ తో చెప్పారు మీరు, రోటీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ప్రతిరోజు మాకు డిఫరెంట్ రెసిపీస్ అందిస్తూ ఉండండి, అలా నేర్చుకుంటూ ఉంటాం. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన సన్ఫ్లవర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ షెఫ్ స్పెషల్. ఈ రోజు మనం కేరళ రెసిపీ నేర్చుకున్నాం. మళ్ళీ రేపు ఇంకొక సరికొత్త రెసిపీతో కలుద్దాం. Until then, keep smiling. Bye bye.